రథాన్ని లాగండి. ఆగండి. ఈ రోజు ఆయన్ని రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తే గుప్పిడి మెతుకులు పెడతాడా? పెట్టమనండి. నిద్రాహారాలు లేకుండా ఆ గర్భగుడిలో కూర్చుని ఆయన్నే కొలుస్తాను. కులాన్ని సృష్టించింది మతం, మతాన్ని సృష్టించింది మేధావి. ఆ మేధావి బుద్ధి వెర్రితలలు వేస్తే జాతి కలహాలు చెలరేగుతాయి, వర్గ ద్వేషాలు పుడతాయి. దైవ సాన్నిధ్యంలో ఇలాంటి కారు కూతలు గుయ్యడం నేరమని చెప్పి రాజావారు సెలవిస్తున్నారు. పాపం చేసిన వాళ్ళకి ఆ దేవుణ్ణి తలుచుకుంటే భయం. పైసా పైసా మూటలు కట్టి ముడుపులు కట్టే వాళ్ళకి ఆ దేవుడంటే భయం. ఎదుటి వాళ్ళ సుఖంలో దుఃఖంలో పాలు పంచుకునే మాకెందుకు ఆ భయం అని అడుగుతున్నామని చెప్పండి మీరు రాజావారి. మిమ్మల్ని అందరినీ ఈయన తన మాయమాటలతో మోసం చేస్తున్నాడని, అతని వలలో పడి ఈ రోజు రథం లాగకపోతే మీరంతా దిక్కు లేకుండా పోతారని చెప్పి రాజావారు హెచ్చరిస్తున్నారు. ఆగండి. కంటి చూపులకే బెదిరిపోతే మన లక్ష్యం నెరవేరదు. ప్రజాస్వామ్య దేశంలో పేద పెద్ద అనే తేడా లేదు. మన మీద అధికారం చెలాయించే హక్కు ఎవరికీ లేదు. రంగాచారి గారు, తలో 10 రూపాయలు ఇవ్వమనండి, రథంలో ఆగుతాం. దేవుడి పనికి కూలి అడుగుతున్నారా అని చెప్పి రాజావారు ప్రశ్నిస్తున్నారు. ఈ దేవుడనే శాల్తీని ఈ డబ్బున్న మనుషులే సృష్టించుకున్నారు. నోరు లేని బండరాయికి నెత్తి మీద కిరీటం దేనికి? ఒంటి నిండా నగలు దిగవేయడం దేనికి? ఆ బంగారం అంతా కరిగిస్తే తెల్లవారేలోగా ఈ పల్లెటూరు పట్టణంగా మారిపోతుంది. ఆ రాయి కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టారే గాని ఈ పేద ప్రజలకి 4 వేళ్లు నోట్లోకి పోతున్నాయో లేదో చూశారా ఈ రాజావారు?